జై శ్రీమన్నారాయణ. ఈ రోజుటి కథ. పూర్వం మన దేశంలో రాజులు ఉండేవాళ్ళు కదా. ఒక రాజు తన సైన్యాధిపతి, మంత్రితో కలిసి వేటకెళ్తాడు అడవికి. వెళ్ళినప్పుడు ఆయనకు బై మిస్టేక్‌లో అతనికి గాయం అవుతుందనమాట. ఆయన చేతికి గాయమైనప్పుడు అందరూ సైన్యాధిపతి వాళ్ళందరూ టెన్షన్ పడుతుంటారు. రాజుగారికి దెబ్బ తాకింది, గాయమైంది అని చెప్పేసి. అప్పుడు మంత్రి ఏమంటాడంటే, "ఏం జరిగినా మన మంచికే ప్రభు, ఏం కాదు మన మంచికే ప్రభు" అంటాడు. అప్పుడు రాజుకి చాలా కోపం వస్తదనమాట. ఏంటి నాకు దెబ్బ తాకితే మంత్రి ఇలా మాట్లాడతాడా? నాకు గాయం అవుతే ఇలా మాట్లాడతాడా అని కోపం వచ్చి అప్పుడు ఒక ఆజ్ఞ ఇస్తాడు సైన్యంకి. "ఈయన్ని తీసుకెళ్ళి జైల్లో పడేయండి మన రాజ్యంలో" అని చెప్పేసి పంపించేస్తారు. ఆ మిగతా సైన్యాధిపతితో మళ్ళీ ఆయన అడవిలో వేట కొనసాగిస్తాడు. కొనసాగించినప్పుడు ఆయన ఒక ట్రైబల్ వాళ్ళకి ఈయన దొరికిపోతాడనమాట. సైన్యం వేరే సైడ్ వెళ్ళిపోతారు. రాజు మాత్రం వాళ్ళకి పట్టుబడిపోతాడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ అమ్మవారికి పూజ చేస్తుంటారు. ఆ టైంలో ఈయన్ని బలిద్దామని తీసుకెళ్ళి ఒక దగ్గర కట్టేస్తారు. కట్టేసినప్పుడు అన్నీ రెడీ చేసుకుంటారు. రెడీ చేసుకొని బలి ఇచ్చే టైంలో చూస్తారనమాట. ఈయన చేతికి గాయమైంది అని చెప్పేసి. అప్పుడు వాళ్ళు డిసైడ్ చేస్తారు, గాయమైన పర్సన్‌ని అమ్మవారికి బలి ఇవ్వకూడదు, అన్నీ మంచిగా ఉన్న వాళ్ళనే ఇవ్వాలి అని చెప్పేసి ఆయన్ని వదిలేస్తాడు. వదిలేశాక రాజు మళ్ళీ తన రాజ్యానికి తిరిగి వస్తాడు. వచ్చి తన మంత్రిని విడిపిస్తాడు. విడిపించి థ్యాంక్స్ అని చెప్తాడనమాట. కృతజ్ఞతలు చెప్తాడు. "ఎందుకు రాజుగారు, నేను తప్పు చేశాననే కదా నన్ను జైల్లో వేశారు" అని అడుగుతాడు. అప్పుడు రాజు చెప్తాడు, "అంతా మన మంచికే అని మీరు అన్నప్పుడు నాకు కోపం వచ్చింది. కానీ ఆ రోజు నాకు గాయం అయ్యింది కాబట్టి ఆ ట్రైబల్ వాళ్ళు నన్ను వదిలేశారు. సో ఇది నా మంచికే. సో ఏం జరిగినా, ఎప్పుడు ఏ సిచ్యువేషన్‌లో ఏం జరిగినా వీ కెన్ టేక్ ఇట్ ఇన్ ద పాజిటివ్ వే" అనేది ఈ స్టోరీ నుండి మనం తీసుకోవచ్చనమాట. థ్యాంక్ యూ.